వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 3. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఆ రోజు రాత్రి అభయ్ పడుకున్నాడు, కానీ నిద్ర రాలేదు. మనసు మాత్రం ఆగట్లేదు. ఎన్నిసార్లు తనను తానే మందలించుకున్నాడో అతనికే గుర్తులేదు. అతను ఎప్పుడూ అలా లేడు, ఎప్పుడూ ఇంతలా ఎవరి గురించి ఆలోచించలేదు, ఎవరూ ఇలా గుర్తుండిపోలేదు. తన ఫ్యామిలీ, వర్క్, ఫ్రెండ్స్, ఇదే అతని ప్రపంచం. ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె పేరు కూడా తెలియదు. అయినా నాకెందుకు ఇలా అనిపిస్తుంది? కళ్ళు మూసుకున్న ఆమె చూపు మాత్రం పోవడం లేదు. ఆమె వెనక్కి తిరిగి చూసిన తీరు, ఆ చూపులో ఏదో అడిగినట్లుంది. కానీ ఏంటో అతనికే అర్థం కాలేదు. నేను ఇలా ఆలోచించడం ఏమైనా తప్ప అనుకుంటాడు. మళ్ళీ తనకు తానే చెప్పుకుంటాడు, ఇందులో తప్పేముంది? ఆ అమ్మాయి చూడ్డానికి బాగుంది కాబట్టి చూస్తున్నాను. చూద్దాం, ముందు ముందు తను ఎలాంటిదో కూడా తెలుసుకుని తను సింగిల్ అయితే ట్రై చేద్దాం అనుకుంటాడు. మరోవైపు స్వప్నకు కూడా అదే పరిస్థితి. తన రూమ్లో ఒంటరిగా కూర్చొని చదువుకుందామని బుక్స్ ఓపెన్ చేస్తుంది, మూసేస్తుంది. ఆ అబ్బాయి ముఖమే తనకు కనిపిస్తుంటుంది. మళ్ళీ బుక్ ఓపెన్ చేస్తుంది, మళ్ళీ క్లోజ్ చేస్తుంది. చదవాలని మనసు రావడం లేదు, ఆలోచనలు ఆగడం లేదు. తన మీద తనకే కోపం వచ్చింది. ఎందుకు నేను అతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను అని. తన జీవితం సింపుల్, కాలేజీ, చదువు, ఫ్రెండ్స్, ఇంటి బాధ్యతలు. అబ్బాయిలంటే దూరంగా ఉంటుంది, అవసరం లేని భావాలంటే అసహ్యం. అలాంటిది ఒక పరిచయం లేని అబ్బాయి ఎలా తన మనసులో చోటు చేసుకున్నాడు? ఆ 2-3 క్షణాల పరిచయంతో స్వప్న తల మీద చేతులు పెట్టుకొని, ఇదేం పిచ్చి నాకు అని తనకు తానే ఇలా చెప్పుకుంది. స్వప్న, నువ్వు ఇలా ఆలోచించడం చాలా తప్పు. నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, తర్వాత మంచి జాబ్, ఆ తర్వాత ఆలోచించాలి ఇలాంటి వాటి గురించి. మీ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించు అని అనుకుంది. మరుసటి రోజు అభయ్ అలారం మోగకముందే నిద్ర లేచాడు. ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. రోజుల కంటే ఇవాళ కాస్త త్వరగా మెట్రో స్టేషన్కి వెళ్ళి అతను రోజు నిల్చునే చోట్లోనే నిల్చుని ఆమె కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇవాళ కూడా ఆమె వస్తుందా అని తనలో తానే అనుకుంటాడు. అదే టైంలో స్వప్న సుమ మంజుతో కలిసి మాట్లాడుకుంటూ వస్తుంది. ఈసారి ఇద్దరి చూపులు ఒకేసారి కలిశాయి. అభయ్ అలానే చూస్తూ ఉన్నాడు. స్వప్న చూపు పక్కకు తిప్పుకుంది. ట్రైన్ వచ్చింది, అందరూ ఎక్కుతారు. ఆ జనాల గుంపులో స్వప్న చేతికి ఎవరో తగిలారు. అది అభయ్ చేయి. స్వప్న ఒక్కసారిగా చేయి వెనక్కి తీసుకుంటుంది. ట్రైన్లో కూడా అభయ్ స్వప్న వైపే చూస్తూ ఉంటాడు. అది సుమ మరియు మంజు గమనిస్తారు. ఏ స్వప్న, నీ హీరో నీ వైపే కన్నార్పకుండా చూస్తున్నాడే అంటారు. స్వప్న చూస్తుంది. అభయ్ తన వైపే చూస్తూ ఉంటాడు. స్వప్న దిగాల్సిన స్టేషన్ వచ్చింది. ఈసారి దిగే ముందు తనంతట తానే మాట్లాడింది. థ్యాంక్స్, చాలా మృదువుగా, దాదాపు వినిపించని స్థాయిలో. అభయ్కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చిన్నగా నవ్వాడంతే. ఆమె దిగిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయింది. అభయ్ గుండె మాత్రం అక్కడే నిలిచిపోయింది. ఆ రోజు అభయ్ పనిలో పూర్తిగా నిమగ్నం అవ్వలేకపోయాడు. ఇద్దరికీ ఒకే భావన. ఇది ఇంకా పేరు పెట్టలేని ఒక అనుభూతి కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.